వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్. సిద్ధార్థ్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 పాట్నా ఈవెంట్ మీద నోరు పారేసుకుని అబాసు పాలయ్యాడు. పాట్నా ఈవెంట్ క్రౌడ్ చూసి అన్ని ఇండస్ట్రీలు షాక్ అయ్యాయి. ఏ స్టార్ హీరో కూడా ఇప్పటి వరకు నార్త్ లో అలాంటి ఓ ఈవెంట్ పెట్టి అంతమంది జనాన్ని ఒక చోటకు తీసుకురాలేకపోయాడు. కానీ బన్నీ ఆ ఫీట్ ను సాధించాడు. పాట్నాలో పెట్టిన అలాంటి ఈవెంట్ గురించి సిద్ధార్థ్ చాలా చులకనగా మాట్లాడాడు. అక్కడ జేసీబీ పనులు చేస్తున్నా కూడా జనాలు అలానే వస్తారని, రాజకీయ సభలకు జనాలు ఎలా వస్తారో తెలీదా, ఆ క్రౌడ్ అంతా కూడా బిర్యానీ ప్యాకెట్స్ కోసం వచ్చారు అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సిద్ధార్థ్ ను ఆడుకుంటున్నారు. నీకు ఎందుకు అంత కుళ్ళు బ్రో, నీ సినిమాలు మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడకూడదు, అసలు నీ స్టేట్ లోనే నిన్ను పట్టించుకోరు. బన్నీ అక్కడకు వెళ్లి సత్తా చాటాడు, అందుకే నీకు జెలసీ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సిద్ధు వ్యాఖ్యల మీద మీడియా ప్రశ్నించింది. మీకు అల్లు అర్జున్ కు ఏమైనా సమస్యలున్నాయా అని ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ఫస్ట్ పార్ట్ హిట్ అయింది, అందుకే రెండో పార్ట్ కోసం జనాలు అంతగా వస్తున్నారని తెలిపాడు. 100లో ఓ సినిమా హిట్ అవుతుందని, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని, ఈవెంట్లకు ఎంతమంది వస్తారో థియేటర్లు కూడా అంతే మంది రావాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుందని అన్నాడు. తామంతా కూడా ఒకే పడవ మీద ప్రయాణం చేస్తున్నారని సిద్ధార్థ్ తెలిపాడు. అలాంటప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ గురించి నోరు పారేసుకోవడం ఎందుకు, అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చులకనగా చూడడం ఎందుకు, ఇప్పుడు ఇలా కవరింగ్ మాటలు ఎందుకు, అసలు సిద్ధార్థ్ మైండ్ లో ఏం తిరుగుతుంది, ఇలా ఎందుకు చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో అంతా చర్చించుకుంటున్నారు.